ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. తెలుగు ఇండస్ట్రీలో జుమ్మంది నాదం చిత్రంతో హాట్ గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఒక దశలో సైడ్ హీరోయిన్ గా కూడా వచ్చిన తాప్సీ ఆ మధ్య గోపీచంద్ తో తీసిన సాహసం మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెన్స్ దర్శన వచ్చిన కాంచనా 2 తెలుగులో గంగగా మంచి విజయం సాధించింది. అయినా కూడా తాప్సీకి మాత్రం పెద్ద ఛాన్సులేమీ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టానని, అయినా క్యాట్ ఎగ్జామ్ లో 88% మార్కులు సాధించానని, ఆ సమయంలో పాకెట్ మనీ కోసం సరదాగా సినిమాల్లో ఆఫర్ వస్తే నటించానని చెప్పింది. అయితే తాను నటించిన మొదటి సినిమాలు అటర్ ఫ్లాప్ కావడంతో తనకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందనే ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఐరన్ లెగ్ అనడం వల్లే తనకు సినిమాలో ఆఫర్లు రావడం లేదని ఆరోపించింది. సినిమాలు ఆడకపోతే నా తప్పు ఎలా అవుతుందో ఐరన్ లెగ్ అనే వాళ్ళు స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఐరన్ లెగ్ పదం ఒక టాలీవుడ్ లోనే వినిపిస్తోందని, ఏ ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిణామాలు లేవని తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న సినిమాల్లో నటించే అవకాశం రాలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్ చేస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే మాట హాట్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా ఆరోపించింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, హీరోయిన్లను కేవలం గ్లామర్ గా చూడటం, 2-3 పాటల వరకే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించి సంచలనం రేపింది. ఇక తాజాగా తాప్సీ కూడా రాధిక ఆప్టే బాటే పట్టింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.